మహబూబాబాద్ శివార్లోని అనంతారాం మోడల్ స్కూల్ టీచర్లపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే మురళీనాయక్. స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మురళీనాయక్ నెల రోజులుగా ఇద్దరు టీచర్లతో సమస్యలు ఏర్పడుతున్నట్టు తెలుసుకుని వారిని హెచ్చరించారు. నెల నెలా జీతాలు తీసుకుంటూ పిల్లలకు చదువు చెప్పకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ స్కూల్కు చెడ్డ పేరు తీసుకొస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రాజకీయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని, బడిలో కాదని హెచ్చరించారు. స్వార్థంతో పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని, తనను ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే తీవ్ర చర్యలుంటాయని చెప్పారు మురళీనాయక్. అనంతారాం మోడల్ స్కూల్లో గత 10 రోజులుగా ఒక టీచర్ ఒక అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి కొన్ని వార్తలు రావడం, వాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ అనంతరం మోడల్ స్కూల్కి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ డిఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడున్నటువంటి టీచర్స్ మధ్యలో సఖ్యత లేకుండా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి ఆయన ఇదే ప్లేస్లో పనిచేయాలని చెప్పేసి పిల్లలతోటి ఏదో ఒక రకంగా మనల్ని హరాస్ చేస్తున్నాడని చెప్పిస్తే ఆ వచ్చిన టీచర్ని బయటకు పంపించాలనే ఉద్దేశమో ఏదో తెలియదు. కానీ అంటే ఇద్దరు టీచర్లు చేస్తున్నటువంటి రాజకీయ నాటకంతో పిల్లల్ని ఎరగా వాడుకొని, విద్యార్థులను ఎరగా వాడుకొని వాళ్ళ సొంత లాభాలతోటి పబ్బం గడుపుదామని చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు డిఈఓ గారికి స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి ఎవరైతే టీచర్స్ ఇద్దరు ఇక్కడ కొంచెం వివాదానికి తెర తీసినటువంటి వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని, తర్వాత ఉన్నత అధికారులతోటి ఇక్కడ మీరు విచారణ జరిపించి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా వారికి అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలు దేశానికి వెన్నెముక, వాళ్ళు చదువుకుంటేనే మన దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అందుకనే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీచర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ వివాదానికి కారకులైనటువంటి ఇద్దరు టీచర్స్ని ఇక్కడి నుంచి మేము సాయంత్రం వరకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి డిఈఓ గారికి, గౌరవ కలెక్టర్ గారికి విన్నవించుకొని ఈవినింగ్ వరకు ట్రాన్స్ఫర్ అవుట్ ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ ఒక భయం, పిల్లల మీద బాధ్యత టీచర్లకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పని చేయడం.